యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి అందరం చదువుదాం బాగా బిగ్గరగా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చదవాలి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సాకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యం ధారాళంగా రావడానికి సహాయం చేయండి. అడ్డుపడి దురాత్మను యేసు నామములో తరిమేస్తున్నాం. వినువారికి హృదయాలు తెరవండి. బోధించు నాకు ప్రశాంతమైన విడుదల దయచేయమని యేసు ప్రభువారి నమ్మకమైన నామములో వినయముతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రైట్. సువార్త యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్పెల్ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. సువార్త యొక్క ప్రాముఖ్యత అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఈ సంవత్సరం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మార్నింగ్ ముఖ్యంగా ప్రేయర్ వారియర్స్, సంఘస్థులు, నేను కూడా చేస్తున్నాను. ఈ సంవత్సరం మనం 1,00,000 మందికి సువార్త చెప్పాలి అనేది మన ఆశ, మన ఆశయం. 1,00,000 మందికి ఏ రీతిగానైనా సువార్త అందించాలి అనే ఆశ. దీని విషయంలో నాకు చాలా పెద్ద పోరాటము మరియు ఒత్తిడి కూడా ఉన్నది. పోయిన సంవత్సరం సుమారుగా 10,000 మందికి సువార్త చెప్పాము అని నేను చెప్పాను, మీరు విన్నారు. ఈ సంవత్సరం 10,000 కాదు, 1,00,000 మంది దాకా నీ సేవకుడు వాడబడాలయ్యా అని మీరు ప్రార్థన చేస్తున్నారు. అది నన్ను కూడా ఆకర్షించింది, మీ ఆసక్తి, మీ ప్రార్థన. అందుకని నేను కూడా ఆ కోవలోనే ప్రయాసపడుతున్నాను. మనము కీర్తన టీవీ ద్వారా, తర్వాత దర్శి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రేయర్ టీవీ ద్వారా దేవుని వర్తమానాలు అందిస్తున్నాం. ప్రతి నెల కీర్తన టీవీకి వారానికి ఒక్క ప్రోగ్రామే ఇస్తున్నాం. కారణం ఏంటంటే ఒక్కొక్క ప్రోగ్రాం 1,000 రూపాయల చొప్పున, నెలకి 4,000 రూపాయలు గుంటూరు టీవీ ఛానల్ వాళ్ళకి నేను కడుతున్నాను. అలానే దర్శి ఛానల్లో ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ప్రేయర్ టీవీ ఛానల్ ద్వారా మన వర్తమానాలు ఇప్పటికీ వస్తున్నాయి. ఎవరన్నా చూడగలుగుతున్నారా? ఎవరన్నా మీలో ప్రేయర్ టీవీ మెసేజెస్ అంటే చూడమని నేను గట్టిగా మీకు చెప్పటం లేదు, బయట కోసం. ఒకళ్ళు మీకు ఎవరైనా అలవాటు ఉందా అని అడుగుతున్నా. అలాంటి ఓకే.
ప్రతిరోజు సాయంత్రం 8:30 గంటలకు ప్రేయర్ టీవీ వర్తమానాలు మనం ఇస్తున్నాం. దానికి ప్రతి నెల నేను 6,000 రూపాయలు కడుతున్నా. దగ్గరగా సంవత్సరం నుంచి మనం ఈ పరిచర్య చేస్తున్నాం. టోటల్గా ఓన్లీ టీవీ పరిచర్యలకి 10,000 రూపాయలు కడుతున్నాం. ఈ మధ్య గుంటూరులో పరిచర్య ప్రారంభించిన తర్వాత 3,500 రూపాయల అద్దెతో ఒక చిన్న ఇంట్లో ఉండి సేవ ప్రారంభించాం. అయితే దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. 9 సంవత్సరాల కోర్టు కేసులు నా ఇంటి యొక్క సమస్యని దేవుడు కృపతో పరిష్కరించాడు. తద్వారా ఆ ఇంటి సమస్య తీరటం, ఆ ఇల్లు వాళ్ళు అమ్మటం కూడా జరిగింది. అందుకు వాళ్ళు మనల్ని ఆ ఇల్లు ఖాళీ చేయమన్నాను. నేను వాళ్ళ ఇంటి సమస్య తీరాలి ప్రభువా అని దేవుడికి ప్రార్థన చేశాను. దేవుడి దయ వల్ల వాళ్ళ ఇంటి సమస్య తీరింది, కానీ నాకు ఇంటి సమస్య వచ్చింది. ఇదే జరుగుతూ ఉంటుంది సేవకులకి. మీ ఇళ్ళ సమస్యలు తీరుతూ ఉంటే మాకు సమస్యలు వస్తూ ఉంటాయి చాలాసార్లు. సో నాకు ఇంటి సమస్య తీరింది. దీని కొరకు చాలా కష్టపడి గుంటూరు పరిసర కాలనీస్ అన్నీ ఎతికాము. బట్ ఎక్కడ సేవకు అనుకూలమైన పరిస్థితి కనబడక మెయిన్ సెంటర్లో బ్రాడీపేటలోనే 6/12లో మనం ఇంతకుముందు 6/13లో ఉన్నాం. ఇప్పుడు కొంచెం ఒక రోడ్డు మారాం, 6/12. అక్కడ ఒక పెద్ద ఇల్లు దొరికింది. అది క్రిస్టియన్ హౌస్. అక్కడ చిన్న అవకాశం ఇచ్చారు. సో అక్కడ పెట్టాం. అక్కడ రెంట్ ఎక్కువేం కాదు, జస్ట్ 11,000 నెలకి. కరెంటు బిల్తో కలిపి మొత్తం కలిపి సుమారు 12,000 బడ్జెట్. కనుక మనం 3,500 నుంచి 12,000 అద్దె కట్టే పరిస్థితిలోకి వచ్చాం. ఎందుకు నాకు ఈ ఇల్లు తీసుకున్నాక ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నేను ప్రతి నెల 12,000 గుంటూరులో రెంట్ కట్టి సేవ చేయగలనా, కాబట్టి దీన్ని ఎలా అడ్జస్ట్ అవ్వాలి అని ఆలోచన వచ్చినప్పుడు, దర్శికి నెల 6,000 కడుతున్నావు కదా ఛానల్కి, దాన్ని ఆపేద్దామా అని మనసు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆపేయమంటే ఆపేస్తా, వద్దులే అంటే కడతా. నాకేమనిపించిందంటే, నేను చాలా ప్రాంతాలకు వెళుతున్నా, కానీ దేవుడు నన్ను దొనకొండ ప్రాంతంలో సేవకి పునాది వేశాడు. సో దొనకొండ పరిసర ప్రాంత ప్రజలు ఒకవేళ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయినా ఈ ఛానల్ ద్వారా ఏమెళ్తుంది, వాళ్ళ ఇంట్లోకి దేవుని వాక్యం వెళ్తుంది కదా. ఆ రీతిగా నేను దర్శించినోడిని అవుతాను, ఆ రీతిగా నా స్వరం ఎన్నోడిని అవుతాను. కనుక దేవుని ఆత్మ నన్ను ఏమని గద్దించిందంటే, నువ్వు మనిషి వెళ్ళిపోయావు, కనీసం నీ బొమ్మన్న వెళ్ళని, నువ్వు వాళ్ళకి ఏదో ఒక రీతిగా వాక్యం చెప్పాలి కదా, ఆ బిడ్డలు పోషించాలి కదా, ఆ ఆత్మను పోషించాలి కదా. సో డోంట్ డూ దట్, డోంట్ బి స్టాప్, దాన్ని ఆపొద్దు అనే ప్రేరణ వచ్చింది. సో గుంటూరుకి ఎటో కట్టాల్సిందే, ఎందుకంటే ఎడిటింగ్ చేసి అంత చేసేది వాళ్ళు, మనకి ఇంక అంత టీం తయారవ్వాల, అంత టెక్నాలజీ మన దగ్గరకు రాల. సో కాబట్టి అక్కడ కట్టాల్సిందే, ఇక్కడ కట్టాల్సిందే, టీవీల ద్వారా సువార్త ప్రకటించాల్సిందే. ఆమెను చెప్పండి. నాకు అనిపించింది, నేను కనుక ఈ సువార్త పని మానుకుంటే నాకు డబ్బులు మిగులుతాయి, నాకు ఈ టెన్షన్ ఉండదు, నాకు ఈ పరుగు ఉండదు, నేను పరిగెత్తే పని ఉండదు, నేను పైసలు ఖర్చు పెట్టే పని ఉండదు, అసలు నాకు ఇంకా అసలు అప్పులు అసలు ఉండవు. నేను హాయిగా తినొచ్చు, హాయిగా పండుకోవచ్చు, హాయిగా నా ఫ్యామిలీతో నేను ఉండొచ్చు. బట్ నేను సువార్త ప్రకటించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాను, అద్దెలు కడుతున్నాను, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంకా చేస్తాను, ఇంకా చేయాలని ఉంది. మనం ఎందుకు సువార్త ప్రకటించడానికి ఎంత కష్టపడాలి, ఎంత ఖర్చు పెట్టాలి, అది ఈరోజు మనం నేర్చుకునే అంశం. అందుకనే ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్పెల్, సువార్త యొక్క ప్రాముఖ్యత. మొదటి ప్రశ్న ఏంటంటే, సువార్తను ఎందుకు ప్రకటించాలి? జస్ట్ అది ప్రశ్న. సువార్తను ఎందుకు ప్రకటించాలి అనండి అందరు నాతో పాటు. వెరీ నైస్. ఇంకా గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగానండి. మీరు చెబుతుంటే నాకు జీవితంలో ప్రకటించకూడదు అనిపిస్తుంది. సో సువార్తని ఎందుకు ప్రకటించాలి? వై వి షుడ్ ప్రొక్లైమ్ ద గాస్పెల్. దేవుని సువార్తను మనం ఎందుకు ప్రకటించాలి? జస్ట్ నోట్ డౌన్. మార్కు సువార్త 16:15. ఇట్ ఈస్ ద గాడ్స్ కమిషన్. అంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. ఏంటి దేవుని ఆజ్ఞ?
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును. అలానే మత్తయి సువార్త 24:14, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే దేవుని రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచాలి. ఆ సువార్త ప్రకటించబడిన తర్వాతే ప్రభు వస్తాడు. అంటే దేవుడు తన రెండవ రాకడ కొరకు మనము ప్రజలను, లోకాన్ని సిద్ధపరచాలి. అందుకు సువార్త ప్రకటించాలి. మూడో కారణం, యెషయా గ్రంథము 40:9. యెషయా గ్రంథము 40:9. 40:9. అందరం చూద్దాం. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. సువార్త ద్వారా ఇదిగో మీ దేవుడు అని ప్రజలకు అర్థమవుతుంది. కనుక సువార్త ద్వారా దేవుడు అర్థమవుతాడు, దేవుడు తెలియపరచబడతాడు. సువార్త ద్వారా రక్షణ కార్యం జరిగిద్ది. సువార్త ద్వారా రాకడ కొరకు ప్రజలు సిద్ధపడతారు, ప్రభు వస్తాడు. ఇలాగా సువార్త ఎందుకు ప్రకటించాలి అనే విషయంలో ఇది దేవుని ఆజ్ఞని, దేవుడి మాటని మనకు అర్థమవుతుంది. కనుక సువార్త ప్రకటించాలి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, ఇవి సరిపోతాయి మీకు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు సువార్త ప్రకటించాలి. దానియేలు ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ? గట్టిగా చెప్పండి అన్నమాట. దేవుని ఆజ్ఞ. సువార్త ప్రకటించడం ద్వారా రాకడికి మనం ప్రజలను సిద్ధపరుస్తాం. లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు సిద్ధపడకపోతే ప్రభు దొంగ వలె వస్తానన్నాడు. ఏ టైంలో వస్తారో మీకు తెలియదు అన్నాడు. కనుక ఆయన వచ్చినప్పుడు మనం మెలుకుగుండి సిద్ధపడిపోతే యుగాయుగాల భయంకరమైన శిక్షకు, నరకానికి గురైపోతాం. అందుకు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం ద్వారా ఎవరు నిజమైన దేవుడు, ఎవరు రక్షణ మార్గమో, ఎవరు చనిపోయి మన కొరకు తిరిగి లేచాడో, మన పాపాలేంటో, వాటికి వచ్చే శిక్ష ఏంటో, అవి ఎలా తప్పించబడతాడో, ఇదంతా కూడా సువార్త ప్రకటించినప్పుడు యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని సువార్త ద్వారా తెలుస్తుంది. మరి మనం చెప్పతే ఎట్లా తెలుస్తుందమ్మా? ఎదురుగా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి అని బోర్డు పెట్టారు. కాబట్టి బైక్ నడిపోయాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా పోతాడు. ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, బోర్డు పెట్టాడు. నడిపోయాడు ఏం చేస్తాడు? స్లో చేసుకుంటాడు. ఒకవేళ ఆ బోర్డు లేదనుకో, మనం ఎగిరి గుంట్లో పడతాం, తిట్టుకుంటాం. ఎవడో దరిద్రుడు, కనీసం బోర్డు అన్న పెట్టలా, అర్థం కావట్లా. స్పీడ్ బ్రేకర్లు అసలు అర్థం కావట్లా, గుంటలు అర్థం కావట్లా, మలుపులు అర్థం కావట్లా, ఎదుటొచ్చేవాడు కొట్టేశాడు. ఎందుకు? సిగ్నల్ పాయింట్స్ ఎందుకు? ఆర్ఎండ్పి వ్యవస్థ చూసుకొని పోతారుగా ప్రజలు. వాళ్ళ బైక్ వాళ్ళు నడుపుకునేటప్పుడు వాళ్ళ కళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకోవద్దా? ఇంకా ప్రభుత్వం ఎందుకు కోట్లు ఖర్చు పెట్టడం? రోడ్లు వేయటం, సిగ్నల్స్ పెట్టడం, స్పీడ్ బ్రేక్లు వేయటం, బోర్డులు పెట్టడం, సిబ్బందిని పెట్టడం, ట్రాఫిక్ పోలీసుని పెట్టడం, ఏంటి ఇదంతా? ప్రజలను రక్షించుటకు ప్రభుత్వము చేసే సేవ, ప్రభుత్వం యొక్క బాధ్యత, రాజ్యాంగం యొక్క బాధ్యత. నేనేమంటానంటే, కొంచెం కాలం బ్రతికే మనుషుడి కొరకు వాళ్ళు బోర్డు పెట్టినా బోర్డు పెట్టకపోయినా కాస్త ముందో వెనక అందరం చచ్చిపోతాం ఏదో కారణంతో. అయినా కొంచెం కాలం బ్రతికే మనుషుని కొరకు ప్రభుత్వాలు ఎంతో సేవ చేస్తున్నాయి, ఎన్నో విధానాలు, ఎన్నో వ్యవస్థలను నిర్మించినాయి. ఇప్పుడు దేవుడు మన జీవితాన్ని కొంచెం కాలం కాదు, ఇది యుగాయుగాల జీవితం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కరోజు పని కాదు. ఇలా కళ్ళు మూసిన తర్వాత నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు, అక్కడ తీర్పు తెచ్చబడుతుంది. నువ్వు రక్షించబడితే పరలోకానికి వెళ్తావు, నువ్వు రక్షించబడితే నరకానికి వెళ్తావు. పరలోకము నిత్యము ఉంటుంది, నరకము నిత్యము ఉంటుంది. ఎటర్నల్ లైఫ్.
ఎటర్నల్ హెల్. అందుకు సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటన కనుక సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. చాలామందికి మీకు ఈ డౌట్ రావచ్చు, ఎందుకు డానియేల్ అన్నకి రభస, ఎందుకు ఈ కష్టం, ఏమైంది, తిన్నదేం అరగటల్లా, ఆ దొనకొండలో సాంబార్ దగ్గర హాయిగా పనుకోవచ్చుగా, మనం చూడు ఎంత హాయిగా ఉన్నాము. సువార్త 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 1,00,000 మంది అంటే 1,00,000 మంది ఏం చెప్పతే ఏమైంది అని అనిపిస్తుంది, అనుకోవచ్చు. కానీ ఇది దేవుని ఆజ్ఞ. ఇట్ ఇస్ ద గాడ్స్ కమిషన్. ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే ఈ ఆజ్ఞ వేరు, కమిషన్ వేరు. మార్క్స్ వార్త ఈ 16వ అధ్యాయం 15వ వచనాన్ని ఆజ్ఞ. ఇట్ ఈస్ నాట్ కమాండ్మెంట్, ఇట్ ఇస్ కమిషన్. కమాండ్మెంటు కమిషను అనేది కమాండ్మెంట్ కంటే పెద్దది, చాలా గట్టిది, ఖచ్చితంగా చేయాల్సింది. ఆజ్ఞే ఖచ్చితంగా చేయాలి, కమిషన్ అనేది ఇంకా గట్టిగా చేయాలి. గ్రేట్ కమిషన్ అంటారు, అంటే గొప్ప ఆజ్ఞ అంటారు. ఈ వచనాన్ని గొప్ప ఆజ్ఞ, చిన్న ఆజ్ఞ, మధ్యస్థం ఆజ్ఞ, పెద్ద ఆజ్ఞ. ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినండి, ఆరోగ్యంగా ఉంటారు, మీరు అన్నం తినాల్సిందే, అదే ఆజ్ఞ. హార్ట్ స్ట్రోక్ వచ్చానుకో ఆపరేషన్ చేయించుకో, లేకపోతే చచ్చిపోతావు, ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞకి ఎంత తేడా ఉంది? ఈ సువార్త ప్రకటన అనేది అలాంటిది. ఆపరేషన్ చేయించుకో లేకపోతే చచ్చిపోతావు అంటారే, అలాంటిది. అన్నం తిను లేకపోతే చచ్చిపోతావు, అలాంటిది కాదు. అన్నం తినకపోతే ఒక 50 రోజులు బతకొచ్చాము, కానీ ఇప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయిపోతే అది గోల్డెన్ అవర్ అంటారు. కొన్నిసార్లు హార్ట్ సర్జరీ వాళ్ళు ఏమంటారంటే గోల్డెన్ అవర్లో వచ్చావయ్యా, గోల్డెన్ అవర్లో వచ్చావయ్యా అంటారు. గోల్డెన్ అవర్ అంటే బంగారపు గడియ. బంగారపు గంట అంటే ఈ గంట మిస్ అయితే లైఫ్ మిస్ అయ్యేదే. ఆమె చెప్పండి. సువార్త అలాంటిది. సువార్త ప్రకటించకపోతే కొన్ని నిమిషాల్లో నెక్స్ట్ పర్సన్ చచ్చిపోవచ్చు. డిఎల్ మూడి బాగా సువార్త ప్రకటించి అలిసిపోయి వెళ్తున్నాడు. దేవుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ కాడ తన కారు ఆగింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆ ట్రాఫిక్ పోలీస్తో సువార్త చెప్పు, ఆ ట్రాఫిక్ పోలీస్తో సువార్త చెప్పని. డిఎల్ మూడి ఒక మాట చెప్పంట, ప్రభా నువ్వు చూస్తున్నావు కదా, నేను చాలా అలిసిపోయాను ప్రభా, చాలా మీటింగ్స్ చేసి అలిసిపోయాను, కానీ నేను ఇప్పుడు అతనికి చెప్పలేను, ఓపిక లేదు, నేను రేపు వచ్చి చెప్తాలే అని చెప్పి ఆ దేవుని ఆజ్ఞను అణుచుకొని వెళ్ళిపోయాడు. రాత్రికి వచ్చి రెస్ట్ తీసుకున్నాడు. పొద్దున్నే లేచాడు. దేవుడు మాట గుర్తుకొచ్చింది. దేవుడు మధ్యరాత్రి ఆ ట్రాఫిక్ పోలీస్తో మాట్లాడమన్నాడు కదా, సరే రాత్రి నేను అలసిపోయి మాట్లాడలేదు, ఈ ఉదయం మాట్లాడదాం అని ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయి బైబిల్ తీసుకొని అతనికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఆ టైంలో వేరొక ఆయన డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీ మారాడు అనుకున్నాడు. రాత్రి డ్యూటీ షిఫ్ట్ అయ్యి డే డ్యూటీ వచ్చాడు ఇతను అనుకొని అతనికి ఎట్లయినా సువార్త చెప్పని ఆశతో ఆ డే డ్యూటీ చేస్తున్న ఆ ట్రాఫిక్ పోలీస్తో ఒక మాట అన్నాడు, సార్ రాత్రి 12 గంటలప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేస్తున్నాడు కదా, ఆయనకి నేను సువార్త చెప్పాలనుకున్నాను, రాత్రి కుదరలేదు, ఈ ఉదయం చెప్పాలనుకుంటున్నాను, అతను కొంచెం అడ్రస్ ఎక్కడో చెప్తారా అని అడిగారు. అంటే ఆ ట్రాఫిక్ పోలీసు అతని విషయం నీకు తెలియదా అన్నాడు. తెలియదు సార్, రాత్రి 12 గంటల తర్వాత అతను ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయాడయ్యా. ఎప్పుడు చచ్చిపోయాడు? దట్ ఈస్ ద గోల్డెన్ అవర్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్. అతనికి సువార్త చెప్పడానికి అది గోల్డెన్ అవర్. 12 midnight 12 అనేది ఆ ట్రాఫిక్ పోలీస్కి గోల్డెన్ అవర్. ఆ టైంలో డిఎల్ మూడి చెప్పనందున అతను సువార్త వినకుండానే చచ్చిపోయాడు. అందుకే సువార్త చెప్పాలి, సమయం అనక అసమయం అనక. నేను ఏదో ఒక మాట చెప్తాను. మార్నింగ్ 5కి మీకు సువార్త చెప్తున్నా, మార్నింగ్ 9:39కి చెన్నారెడ్డిలో సువార్త చెప్తున్నాను. ఇప్పుడు మీకు సువార్త చెప్తున్నాను, పరిగెత్తుకుంటూ గుంటూరు వెళ్ళిపోతాను, అక్కడ సువార్త చెప్తాను. వినేవాళ్ళు లేరు, కానీ అవకాశం ఉంటే నైట్ 12 గంటలకి ఇంకో సర్వీస్ పెడతాం. ఇట్స్ మై డిజైర్, ఇట్స్ మై ప్యాషన్ ఫర్ క్రైస్ట్. సువార్త కొరకు నా హృదయ తపన లాంటిది. నాకు శక్తి ఉందని నేను చెప్పటలేదు, నాకు ఆరోగ్యం ఉందని నేను చెప్పటలేదు, నాకు డబ్బు ఉందని నేను చెప్పటలేదు,
నాకు పేరు కావాలని నేను చెప్పట్లేదు, ఏదో సాధించాలని నేను చెప్పట్లేదు. దే ఆర్ ద గోల్డెన్ అవర్స్. చాలామంది చివరి గడియల్లో ఉన్నారు. సో వీ హ్యావ్ టు ప్రొక్లైమ్. ఆమె చెప్పండి, మరి చెప్పాలా లేదా? సువార్త చెప్పకపోతే ఎలాగా? డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనుకుంటే ఎలాగా? కష్టమవుతుంది అనుకుంటే ఎలాగా? వీ హ్యావ్ టు షేర్. మీరు ఇచ్చే పైసలు అందుకే ఉపయోగపడుతున్నాయి. ఆమె చెప్పండి. ఒకటి, సువార్త ఎందుకు ప్రకటించాలి అనేది విన్నాం. రెండవది, సువార్త వలన ప్రయోజనాలేంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద గాస్పెల్? సువార్త వలన ప్రయోజనాలేంటి? మనం సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త వలన ప్రయోజనాలేంటి? రోమాపత్రిక 1వ అధ్యాయము 14 అందరం చదువు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చదువు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. అది దేవుని శక్తి ఉన్నది. ఏది? సువార్త. దేనికి? రక్షణ కలుగు చేయుటకు. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. కొన్నిసార్లు అన్న ప్రార్థన చేశాడు, దేవుడి దయ వల్ల దేవుడు సహాయం చేశాడు, దేవుడు కార్యం చేశాడు అని చెప్తారు. అన్న దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను రక్షించబడ్డాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు నీ దాసులు లేకపోతే మా పరిస్థితులు ఎట్టుండేయో అని ప్రార్థన చేస్తుంటే నేను ఆశ్చర్యపోతాను. ఎందుకు ఆశ్చర్యపోతాను తెలుసా? నేను ప్రార్థన చేసేటప్పుడు కానీ, నేను సువార్త ప్రకటన చేసేటప్పుడు కానీ చాలాసార్లు నాకు అంత ప్యాషన్ ఉండదు. నిజం చెప్తున్నాను. అన్నా ప్రార్థన చేయమంటావా? కొన్నిసార్లు బండి మీద ఉంటా, అక్కడే మీటింగ్ టైం అవుతుంది, ఇక్కడేమో అన్న అర్జెంట్ ప్రార్థన హాస్పిటల్కి వెళ్తా అంటారు, అన్న అర్జెంట్ పార్సల్ డెలివరీ కేసు అంటారు. నేను బండి ఆపితే వాళ్ళు తిడతారు, బండి ఆపకపోతే మీరు తిడతారు. కాబట్టి నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తున్నానమ్మా, రెడీగా ఉండు, కళ్ళు మూసుకో, దగ్గరుంటే అవకాశం మోకరించు, రైట్, ఓకే చేయమంటావా? చేయన్నా. ప్రభా బండి దొరుకుతుంది, ప్రభా ఆ బిడ్డ హాస్పిటల్కి వెళ్తుందంట, ప్రభా నీ కార్యం చేయి, ప్రభా స్వస్థతపరచు, ప్రభా మంచి సాక్ష్యం చెప్పాలి, నీ కార్యం జరగాల, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. సరేనమ్మా ఇంకెళ్ళు. అది నా ప్రార్థన. నిజాలు చెప్పమంటారా? అది నా ప్రార్థన. నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, నేను దాని గురించి ఏమి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ అటువంటి ప్రార్థన చేసిన తర్వాత ఓ సిస్టర్ వచ్చి సాక్షి చెప్పింది, దేవుడి దయ వల్ల నేను అసలు చచ్చిపోతాను అనుకున్నాను, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను వెళ్తా దేవుని సేవకునికి చెప్పాను, దేవుని సేవకుడు అన్న నా కొరకు ప్రార్థన చేశాడు, నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, దేవుడు డాక్టర్ ఆపరేషన్ అవసరం లేదన్నాడు అని చెప్పింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను హడావుడిగా వెళ్ళిపోతాను మీటింగ్కి, టైం అవుతుంది, పాస్టర్ గారు అంటారు ఇంత లేట్గా ఇచ్చారు, కానీ నేను డైరెక్ట్గా వచ్చేసేయండి అంటారు. కొన్నిసార్లు నాకు నడిపింపు ఉండదు. ఒకసారి 100% ఇదే జరిగింది. నేను నిజాంపట్నంలో ఎక్కడ మీటింగ్ చేసుకుని వచ్చా, అది గుంటూరు దగ్గర గడ్డిపల్లిలో మీటింగు. నేను నథింగ్, అసలు మనసులో ఏం లేదు, ఒక్క ముక్క వాక్యం లేదు, ధైర్యం లేదు, నడిపింపు లేదు. చాలామంది పాస్టర్స్ ఉంటారు, చాలామంది బిలీవర్స్ ఉంటారు. ఇక గుంటూరు అంటే వాక్యాన్ని కొట్టిన పిండి. నేను ఏం చేయాలి? సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ సంథింగ్. నేను కొంచెంసేపు సిద్ధపడాలి. అందుకని ఆ కన్వీనర్ని పిలిచాను, అయ్యా నేను కొంచెం నాకు టైం కావాలి, ఓ పావు గంట 10 నిమిషాలు టైం ఇవ్వు, నేను చెప్పలేను ఇప్పుడు, నా వెనక్కి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రసన్న అన్నయ్య, ఆయన చెప్పమని చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను అన్నాను. అదేంటన్నా మీరు ఎలాగంటారేంటి? మీ దగ్గర డేట్ ఎప్పుడు తీసుకున్నాను? నెల క్రితం మేము డేట్ తీసుకున్నాం. నెల క్రితం డేట్ తీసుకుంటే ఇప్పుడు నేను సిద్ధపడలేదంటారేంటి? మీరు మీ వెనక్కి చెప్పాల్సింది మీ ముందు ఎట్లా చెప్తాడు? కుదరదు, మీరు చెప్పాల్సింది అన్నాడు. అట్లా కాదులే, కావాలంటే అన్న నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటాం, మాకు అండర్స్టాండింగ్ ఉంది. అన్న మాట్లాడతాడు, నేను తర్వాత నో మాకు అట్ట కుదరదు అన్న, నువ్వు వచ్చేసాయి, నువ్వు స్టేజ్ మీదకి వచ్చేసాయి అని వెళ్ళిపోయి డానియేల్ అన్న వచ్చి ఇప్పుడు దేవుని వాక్యం బోధిస్తాడు. నాకైతే భలే కోపం, బాధ. తొందరపడి డేట్లు అనవసరంగా ఇచ్చాను,
తొందరపడి వీళ్ళకి టైం ఇచ్చాను, ఇవ్వబట్టే కదా వాళ్ళు అలా మాట్లాడారు, బాధ వెళ్ళిపోయాను. ప్రభా నాయనా, వాక్యం సరిగ్గా చెప్పకపోతే నీ ప్రజలు నష్టపోతారు, వాక్యం సరిగ్గా చెప్పకపోతే నీ సేవ నష్టం జరిగిద్ది, నా విధేయతలు పొరపాట్లు బట్టి నీ పని నష్టం జరగకూడదు, నేను రియల్ ఐఎమ్ అన్ప్రిపేర్డ్, నన్ను క్షమించు, నన్ను వాడుకో. చిన్న ప్రార్థన చేసి స్టేజ్ ఎక్కాను. ఆ రోజు నేను క్రొత్త జన్మ గురించి మాట్లాడాను. యోహాను సువార్త 3:1 నుంచి ఆ వచనాల్లో 10 వచనాల వరకు, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం చేరడని మాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ లైఫ్? క్రొత్త జన్మ అంటే ఏంటి? క్రొత్త జన్మ ఎందుకు? క్రొత్త జన్మ ఎలా? ఈ అంశాన్ని బోధిస్తూ దాదాపు గంటకు పైగా ధారాళంగా బోధించారు. ప్రజల్లో గొప్ప కథలకు వచ్చింది. ఆయన అంటాడు, మీ దగ్గర ఎంత వర్తమానం ఉంటే మీరు లేదంటారు. నిజంగా నా దగ్గర లేదు, కానీ ఎవరు మాట్లాడారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త అంటే అది. మనం జస్ట్ నిలబడ్డాం, యుద్ధం యెహోవాదే, మనం ఏదో చెప్పాం, జస్ట్ ఒక్క మాటే యేసయ్య నమ్ముకో, ఒక్క మాటే యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఒక్క మాటే యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, ఒక్క మాటే యేసయ్య నా భర్తను మార్చాడు, ఒక్క మాటే యేసయ్య నా కొడుకును మార్చాడు, ఒక్క మాటే జస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అక్కడ యేసు నామం వాడబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని. అక్కడ యేసు ప్రభు పేరు, యేసు నామము వాడబడింది. ఆయన తన నామాన్ని కనపరిచాడు, ఆయన తన వాక్యాన్ని కనపరిచాడు, ఆయన తన అవతల వ్యక్తి యొక్క అవసరతను కనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. సో సువార్త ఈజ్ ద పవర్ టు సేవ్ సిన్ఫుల్ నేచర్. పాపిని పాప స్వభావం నుంచి రక్షించడానికి సువార్త శక్తి. ఆమేన్ చెప్పండి అందరూ. సువార్త శక్తి కలిగింది. నీకు ఈ మాటలు అర్థమగును గాక. నేను చెప్పిన మాట గట్టి చెప్పండి. నమ్మువారిని అనండి అందరూ. నమ్మువారిని రక్షించుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి ఉన్నది. ఇప్పుడు అవతల వ్యక్తి రక్షించబడటానికి ఆ శక్తి ఏంటిదంటే అది సువార్త శక్తి. నేను మీకు అర్థం కావటం ఇలా చెప్తున్నాను. డానియేల్ అనే శక్తి కాదు, సేవకుడి శక్తి కాదు, సేవకురాలి శక్తి కాదు, నీ శక్తి కాదు. నువ్వు జస్ట్ పని చేయి. యేసు ప్రభు మాటలు మీకు అర్థం చేయను గాక. నువ్వు జస్ట్ పని చేయి. నేను అందుకనే 20 సంవత్సరం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, 15 సంవత్సరం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, 10 సంవత్సరం నుంచి చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, 5 సంవత్సరం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, లేక ఈరోజే చర్చికి వచ్చిన చేతులు ఎత్తండి అని ఎందుకు చెప్తానంటే, నీకు ఇలా అనిపిస్తుంది, డానియేల్ అని అంటే వాక్యం చెప్తాడు పాస్టర్ గారు, డానియేల్ అంటే బాగా ప్రకటిస్తాడు, ఆయనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన చెప్తే ఎవరు వింటారు, రక్షించబడతారు. నీ ఎక్స్పెక్టేషన్ అంతా గాడ్ సర్వెంట్ మీద ఉంది. కానీ నేనంటున్నాను, నీ ఎక్స్పెక్టేషన్ జస్ట్ చేంజ్ ఇంటూ ద పవర్ ఆఫ్ గాస్పెల్. నీ ఆలోచన విధానం శక్తి వాక్యంలో ఉంది, శక్తి సువార్తలో ఉంది, శక్తి దేవునిలో ఉంది, శక్తి దేవుని వాక్యం ఉంది. మనం చేస్తా ఉంటే కార్యం దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి. అందుకే ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మీకు ఒకటే చెప్తా, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు, అక్క దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. దేవుడి దేవుడు నేను 3వ వ్యక్తిని పెట్టాలి, లేకపోతే అక్కడ కూడా వెళ్తారు. అంటే మీరేంటంటే ఏమో అక్క చేస్తే ఏమవుతుందో, అన్న చేస్తే ఏమవుతుందో, అసలు ఇద్దరు చేస్తే ఇంకెంత బాగుంటుందో. అది నేనేమంటానంటే పవర్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద ప్రేయర్. శక్తి ప్రార్థనలో ఉంది, శక్తి వ్యక్తిలో లేదు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే
యోషువ ప్రార్థించగా